పుట్టినరోజు కానుకగా అర్హత కలిగిన ప్రతి పేదవారికి పింఛన్లు మంజూరు చేసి సహాయం చేయాలని 19వ వార్డు ప్రజలు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. 19వ డివిజన్లో నివసిస్తున్న తమకు కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని కొందరు గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్ల పునరుద్ధరణకు మరికొందరు కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు గొందేశి హరినాథ్ రెడ్డి నేతృత్వంలో సోమవారం కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయంగా 15 మందికి పెన్షన్లను తొలగించారని, వారందరికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ఇస్తామని నాయకులు వాగ్దానం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్లు దాటినా తమకు ఇంతవరకు పెన్షన్లు పునరుద్ధరించలేదని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్లపై ఆధారపడి జీవించే వారిని ఆదుకునేలా తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ రాహుల్ మీనా స్పందిస్తూ తప్పనిసరిగా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆగిపోయిన పెన్షన్లు సహృదయంతో చంద్రబాబు గారు వెంటనే కొత్త పెన్షన్లు సహృదయంతో వెంటనే ఇది ఈ 6 స్టెప్స్ వ్యాలిడేషన్ మీ పరిగణలోకి తీసుకోకుండా అందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఆగిపోయిన పెన్షనర్లు అందరూ కూడా మన ఈ కూటమి ప్రభుత్వానికి మా వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. అందువలన ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ పెన్షన్లు ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా కొత్త పెన్షన్లు కూడా 2 ఇయర్స్ అయింది, అవి కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, ఈరోజు మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆయనకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఆ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మనం ఆగిన పెన్షన్లు ఉన్నాయో, అలాగే కొత్త పెన్షన్లు ఉన్నాయో, ఇవన్నీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ 6 స్టెప్స్ వ్యాలిడేషన్ తీసి సహృదయంతో మంజూరు చేయాలని, మరియు ఆయన ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆయన అనుభవపూర్వకం తెలుసు. పేద ప్రజల కష్టాలు ఆయనకి తెలుసు, ఆయనకి అంత అనుభవం ఉంది. ఇప్పుడు మనం ఏముంది, ఇప్పుడు ఇచ్చింది తీయడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు, ఇవ్వకుండా ఉంటే వేరే సంగతి. అందులో ఆయనకి తెలుసు, ఆ అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ పరిగణలో తీసుకొని ఆయనకు మరొకసారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీళ్ళందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరడమైనది.